హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఉలవలు చింతనీళ్ళు చేశాను. అదేనండి కొంతమంది ఉలవ చారంటారు. మన పాతకాలం నాటి వంట ఇది. చానా మందైతే మర్చిపోయినారు. మా పల్లెటూరులో అయితే గుర్తున్నదిలెండి. అప్పుడప్పుడు చేసుకుంటాం మేము. మేము చిన్నోళ్ళప్పుడైతే నైటయితే ఉడకపెట్టేసి అంటే పొయ్యి మీద పెట్టేసి మంటేసేసి పొద్దున్నే వరకు ఉడకపెట్టి పొద్దున్నే చేసేవాళ్ళండి చింతనీళ్ళు. ఇప్పుడైతే కుక్కర్‌లో పెట్టి చేసేస్తాం మేము. 2 రోజులు కానీ చింతనీళ్ళు అలాగే ఉంటుంది. చానా బావుంటుందండి. నేనైతే హాఫ్ కిలో ఉలవలు తీసుకొని బాగా కడిగైతే కుక్కర్‌లో పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి. ఇప్పుడు మిక్సీలోకి కాస్త జీలకర్ర, కాస్త మెంతులు, వెల్లుల్లి రెబ్బలు 10, 17, కారం, చింతపండు, ఉడికించిన ఉలవలు కొన్ని అయితే ఏసి మిక్సీ పట్టుకోవాలండి. అలాగే పెనం పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి, ఈ మిక్సీ పెట్టుకున్న పేస్ట్‌ని వేసి, ఉప్పు మనం వంపుకున్న వాటర్‌ని వేసి కలుపుకుంటే